వెల్కమ్ టు కైటీవీ మీడియా. తెలంగాణలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లకు దూకిన ఎమ్మెల్యేల చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. నవంబర్ 23 వరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ గడువు ఇచ్చారు. దీంతో స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందని ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు హాజరై తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇక మిగిలింది ఇద్దరు. ఒకరు కడియం శ్రీహరి కాగా మరొకరు ధనం నాగేందర్. ఈ నేపథ్యంలో కడియం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని కలిశారు. పార్టీ మారే వ్యవహారంపై తన నిర్ణయం చెప్పేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. అందుకు స్పీకర్ సానుకూలంగా స్పందించారు. తన రాజీనామాపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా స్పందించారు. ఓ ఛానల్తో మాట్లాడిన ఆయన వ్యక్తుల చుట్టూ రాజకీయాలు తిరగవని స్పష్టంగా అన్నారు. స్పీకర్ కు తాను ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నది చాలా సీక్రెట్ అని చెప్పారు. మొదటి నుంచి తాను ఒక్క మాట చెబుతున్నానని, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం గడిచిన 15 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గం ప్రజలకు అనేక హామీలు ఇచ్చానని, వాటిని నెరవేర్చాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం వల్ల తన నియోజకవర్గానికి 1400 కోట్లు నిధులు వచ్చాయన్నారు. సో అందుకే అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు కడియం శ్రీహరి. బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారని, అందులో మంత్రులు కూడా అయ్యారని గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలను బీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారని, నాడు కాంగ్రెస్ లో గెలిచి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే గులాబీ కండువా కప్పుకున్న సబితను కేసీఆర్ మంత్రిగా కూడా చేశారన్నారు కడియం శ్రీహరి. పార్టీ మారినా డిస్క్వాలిఫై ఎందుకు కాలేదన్నారు. అయితే కాంగ్రెస్ నుండి కారెక్కిన సబితకు ఒక న్యాయం, నాకో న్యాయమా అంటూ కడియం బిగ్ బాంబ్ పేల్చడం బీఆర్ఎస్ వర్గాల్లో ఇప్పుడు హీట్ పుట్టిస్తుంది. పార్టీ ఫిరాయింపులకు మూల కారణం కేసీఆర్ అని కుండబద్దలు కొట్టేశారు. వాళ్ళు నిజాయితీగా ఉంటే ఈ తరహా పరిస్థితులు వచ్చేవి కావన్నారు. వాళ్ళు చేస్తే ధర్మం, మిగతా వాళ్ళు చేస్తే అధర్మం అన్నట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. ఏది ఏమైనా స్పీకర్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పారు కడియం శ్రీహరి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.